నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. నారాయణఖేడ్ శాసనసభ్యులు పి సంజీవరెడ్డి మాట్లాడుతూ పార్టీలు ఏదైనా ప్రభుత్వాలు మారినా పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు కూడా మారుతూ ఉంటాయి. నేను కూడా మీకులాగే జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు చేపట్టి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటే ప్రజలు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మా టర్మ్ అయిపోయిందని చింతనతో ఉండకుండా కొత్త బాడీ వచ్చే వరకు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు స్టాఫ్ నర్సులు ఇప్పటి నుంచి అడుగుతున్నాం, మధ్యలో పంపించారు, అడిపోయిండ్రు. అప్పటి నుంచి కూడా డెలివరీస్ మొత్తం ఆగిపోయినాయి. మళ్ళీ రైట్ పూట స్టాఫ్ కావాలని థ్యాంక్ యూ సార్. ప్రపోజల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బడ్జెట్ అయితే మనకి ఎలక్షన్లో మనకి స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది సార్. వచ్చిన తర్వాత ఈ ప్రపోజల్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్. బిల్డింగ్ కట్టింది సార్, దానిలో రిక్వైర్మెంట్ చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మన మెటీరియల్ డ్రాయింగ్ పవర్ మనకి ఇంత ముందు ఉన్నట్టుగా సంగారెడ్డిలో ఉండాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని పాస్ చేస్తే అందరికి రైతులకు ఉపయోగపడుతుందని మనకు లూజ్ లైన్ ఇప్పుడు గౌరవ సభ్యులు అనేది కూడా అదే. మీరు ఏంటంటే ఇంతకుముందు మన పోల్స్ ఏవైతే మన వర్షానికి పడిపోయినాయో వాటిని మాత్రమే రిప్లేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే లూజ్ వైరింగ్, వర్షాకాలం వస్తుంది, ట్రాక్టర్లకు మన మెటీరియల్ వ్యవసాయం